హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో అంబాల. చాలా రోజులైంది కదా వ్లాగ్ అప్లోడ్ చేసి, అందుకనే వ్లాగ్ తీస్తున్నాను అనమాట. ఏంది స్పెషల్ అంటే మేమందరం కలిసి మేడారం వెళ్తున్నాము. ఇప్పుడు మేడారం ఎందుకంటారా, ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం, కాకపోతే పోస్ట్పోండ్ అవుతూ వచ్చింది. టైం కుదరలేక, నాకు ఎగ్జామ్స్ ఉండు అవి ఇవి అని. సో అందరం కలిసి మేడారం అయితే వెళ్తున్నాము. అందరు రెడీ అయ్యారు. ఇప్పుడు టైం వచ్చేసి 11:55 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట మేము నైట్. ఇవాళ సాటర్డే. ఫస్ట్ అయితే మా పెద్ద డాడీ పూజ అయితే కంప్లీట్ చేసుకోండు బండికి. మీకు కూడా ట్రావెల్ చేయడానికి ఇలా మినీ బస్సెస్ కానీ 7 సీటర్ కార్ కానీ ఇట్లా ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే వాళ్ళ నంబర్ మీకు సెండ్ చేస్తాను. డ్రైవింగ్కి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటారు. సో అందరూ అయితే బస్సులు ఉన్నారు. మేము మినీ బస్ బుక్ చేసుకొని ఉండే అనమాట, ఎందుకంటే మా జనాభా ఎక్కువ కాబట్టి. సో అందరూ అయితే బస్సులో ఉన్నారు. ఇప్పుడు మేము వెళ్తున్నాము. మమ్మీ చలో లెట్స్ గో ఇంటూ వీడియో. నేను నాయనమ్మ అయితే వెళ్ళి పూజ చేసుకొని వచ్చిన అనమాట గుడిలల్లో. కాకపోతే అక్కడ వీడియో తీయలేదు. వెళ్ళే ముందు మా ఇంట్లో దేవుళ్ళందరికీ మొక్కుకొని అయితే స్టార్ట్ అవుతాం మేము ఎప్పుడు. పెద్దడాడి ఇటు ఇటు బాబాయ్ హాయ్ ఫ్రెండ్స్, మా ఇద్దరు వద్దలు చెప్పాలా. నా పైన కూర్చో. జై బోల సమ్మక్క సారక్కకి. స్టార్ట్ అయితే అయిపోయినాం. కాకపోతే మా అన్న ఇంకా చిన్నక్క అయితే రాలేదు మాతోని, ఎందుకంటే వాళ్ళకి కొద్ది పని ఉండే. సో వాళ్ళు రాలేదు. మేమైతే వెళ్ళినాం. మా డాడీకి ఇంకా తమ్మునికి హెల్త్ బాగాలేనప్పుడు మా వాళ్ళు మొక్కుకునే అనమాట, వాళ్ళ ఎత్తు బంగారం జోకిపిస్తా అని. సో మా నాయనమ్మ డాడీ ఎత్తు బంగారం జోకిపిస్తుంది, మమ్మీ ఏమో తమ్ముని ఎత్తు బంగారం జోకిపిస్తుంది. ఎక్కువ వెయిట్ డిఫరెన్స్ అయితే ఏం లేకుండే, ఇద్దరిది సేమ్ వెయిటే ఉండే డాడీ తమ్ముంది. ఫస్ట్ డాడీకి బంగారం జోకిపించినాక తమ్మునికి అయితే జోకిపించుండే. జోకినాక ఆ బంగారు బుట్టలు ఉంటాయి కదా, బుట్టలను తీసుకెళ్ళి గద్దెల కాడ పెట్టి మొక్కి దేవునికి ఒకటి ఇచ్చేసి మిగతా వాపస్ తెచ్చుకొని ఉండే, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి పంచనికి. అనినం బంగారు బుట్టలు మోసుకెళ్ళుడు ఎట్లా అంటే, అక్కడ తరాజులో పెట్టే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే పట్టుకొస్తారనమాట. వాళ్ళు అట్లా మోసినందుకు వాళ్ళకి ఒక బుట్ట ఇచ్చేసేయాలి అంతే. పైసలు ఇచ్చుడు అయితే ఏం లేదు, వాళ్ళు పైసలు కూడా అడగరు, ఒక బుట్ట ఇచ్చేస్తే చాలు వాళ్ళకి. బుట్టలు అయితే తీసుకెళ్ళినాక మమ్మీ వాళ్ళు బియ్యం కూడా పోసిర్రు అనమాట సమ్మక్కకి సారక్కకి. ఎప్పుడు మేము జాతర టైంలోనే వెళ్తుండే. సో జాతర టైం కాబట్టి మేము ఉన్న కాడనే 2 మట్టితోని గద్దలు వేసుకొని ఆనే మొక్కి మేకతో జరిపిస్తుండే. కాకపోతే ఇప్పుడు ఎక్కువ జనాలు లేరు కదా, అయినా మేకని గుడి దాకా తీసుకెళ్ళనిస్తారు. కాకపోతే 50 రూపీస్ టికెట్. సో మేము గుడి దాకా తీసుకెళ్ళి గుడిలోనే జరిపించి రిటర్న్ అయితే అయినాము. ఫైనల్లీ మా ఊళ్ళో మొక్కులన్నీ కంప్లీట్ అయినాయి. బంగారం కానీ వడి బియ్యం కానీ మేక కానీ అన్నీ కంప్లీట్ అయ్యి రూమ్ కాడికి అయితే రిటర్న్ వచ్చి మేకని వండుకొని తిన్నాం. ఇంకొకటి, మేడారంలో సమ్మక్క సారక్క గోవిందరాజు పగడిద్దరాజు గద్దలే ఉంటాయి గుడిలా. జంపన్న గద్ద వచ్చేసి జంపన్న వాగు కాడనే ఉంటుంది. కొంతమంది వచ్చేసి ఏ జంపన్న అది ఇది అని మాట్లాడుకుంటారు.
రిమైండర్ ఏంటంటే మీకు ఏమైనా బిస్కెట్లు కానీ జ్యూస్ ఇట్లా కూల్ డ్రింక్స్ ఇవే పూలదండలన్నా ఏమైనా కావాలంటే ఇక్కడ నుంచే పట్టుకోవాలి. అక్కడ పోయినాక చాలా డబుల్ రేట్ ఉంటాయి. మేము మేడారంకి రీచ్ అయ్యేసరికి 4 అయింది. 4 o'clockకి ఇక్కడనే గుడికి ఆపోజిట్గా ఒక రూమ్ అయితే తీసుకొని ఉన్నాం అనమాట. రూమ్ వ్యూ అయితే మస్తుంది తెలుసా బయట. ఇప్పటికైతే టైము 6 అవుతుంది. ఆల్రెడీ దర్శనం ఎప్పుడో అయిపోయింది. దర్శనం అయిపోయింది, మేకను మూసేసినాం, వండుకున్నాం, తిన్నాం, ఒక స్లీప్ కూడా వేసినాము. ఇప్పుడైతే చిలకల గట్టుకి వెళ్దామనేసి అన్నారు మా వాళ్ళు. సో అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం మేమందరము. ఇది వచ్చేసి రూమ్కి ఎదురుంగంతా చిలకల గట్టు అయితే కనిపిస్తుంది. ఎంత బాగుందో కదా, నాకైతే చూస్తూ ఉండిపోతే అయింది. ఇది వచ్చేసి గుడి సైడ్ కమాన్లు అయితే కనిపిస్తున్నాయి మా రూమ్ కాడ నుంచి. చిలకల గట్టుకి ఎందుకు వెళ్ళినామంటే ఈ వాటర్ కోసం. ఆ వాటర్ ఎన్ని నుంచి వస్తుందో కూడా ఎవ్వరికి తెలియదు. కాకపోతే అవి జర పాకూరు ఉంటాయేమో, స్మెల్ వస్తాయేమో అనుకున్నా, కాకపోతే చాలా బాగున్నాయి వాటర్. నెక్స్ట్ డే మండే రోజు అయితే కుకింగ్ చేసుకొని తినేసి అయితే స్టార్ట్ అయిపోయినాం రిటర్న్ అయ్యే ముందు మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుందాం అనేసి గుడికి వెళ్ళి ఉండే అనమాట. అక్కడనేమో ఫుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, దుమ్ము ఉండే ఫుల్. దర్శనం అయిపోయినాక మేము యాక్చువల్లీ యాదగిరిగుట్ట ఇంకా భద్రకాళి టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసుకొని ఉండే. కాకపోతే మా వాళ్ళు ఏం చేసారంటే ఆ బంగారు బుట్టలు ఉన్నాయి కదా, మా బాబాయ్ వాళ్ళ కార్లు వేసేసారు. అది మళ్ళీ తీసుకొని కూడా తీసుకోలే. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు బుట్టలతోనే వచ్చేసారు ఇంటికి. సో మళ్ళీ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బుట్టలు అయితే తీసుకున్నాము. బాబాయ్ వాళ్ళు ఇల్లు ఎక్కడనో కాదు, భూపాలపల్లిలోనే ఉంటారు. ఆడికి పోయేసరికి మా డాడీ వాళ్ళు వాళ్ళ పని స్టార్ట్ చేసారు. సో యాదగిరిగుట్ట మిస్ అయిపోయి ఉండే లేట్ అయిందని. ఆడ ఇంటికాడ పువ్వులేవో చాలా నచ్చినాయి అంట మా వాళ్ళకి. నచ్చిందన్న నెత్తిలో పెట్టేసారు. ఒక రెపాంజిల్ ఫీల్ ఇచ్చారు నాకు. సో ఎట్లాగల యాదగిరిగుట్ట పోయడానికి టైం దొరకదు అనేసి భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళినాము. చూడండి మా వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్లీ భద్రకాళి టెంపుల్కి అయితే రీచ్ అయినాము. మా డాడీ వాళ్ళు అయితే రాలేదు. మేమే మా మమ్మీ మా పెద్దక్క మేమే పోయి వచ్చేయండి అన్నమాట గుడికి. ఎప్పుడు భద్రకాళి టెంపుల్కి వెళ్ళినా మా మమ్మీ వాళ్ళు అయితే నెయ్యి దీపాలు అయితే ముట్టిస్తారు. అమ్మవారు చూడండి ఎంత ముద్దుగా లడ్డుగా ఎంత బాగుందో కదా. ఇదే మా మేడారం బ్లాగ్. Hope you all like this video. Please do like, share and subscribe. Don't forget to click the bell icon. Thank you for watching.